ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమయంలో ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. లోకంలో ఒక సామెత ఉంది. కష్టాలు మనుషులకు కాకుండా చెప్పండి మానులకు వస్తాయా అని అంటారు. ఏంటంట? కష్టాలు మనుషులకు కాక మ్రానులకు వస్తాయా? మ్రానులు అంటే చెట్టులు. కష్టాలు అనేవి ఎవరికి ఉంటాయి? మనుషులకే ఉంటాయి. దేవుని వాక్యంలో ఏమి రాయబడి ఉందంటే, కష్ట సుఖాలు అనుభవించడానికే ఏంటంట, ఈ లోకంలో ఈ శ్రమానుభవానికే మనుషులు పుట్టుచున్నారు అని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది. ఈ లోకంలో ఏదైతే ఉందో కష్టము, శ్రమ, నింద, అవమానం, బాధ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ అనుభవించడానికే, వీటన్నిటినీ అభ్యాసం చేసుకోవడానికే దేవుడు మనుషులను ఈ లోకంలో ఉంచాడంట. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, శ్రమానుభవమునకే నరులు పుట్టుచున్నారు అని. అంటే ఆ శ్రమ అనేది ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి అనుభవపూర్వకంగా చూపించడం కోసమే దేవుడు ఈ లోకంలో మనుషులను పుట్టిస్తూ ఉన్నాడు. కాబట్టి మనుషులకు, మనకు, దేవుని బిడ్డలకైనా దేవుణ్ణి ఎరగని వారికైనా జీవితంలో కష్టాలు అనేది, శ్రమలు, ఇబ్బందులు అనేవి అందరికీ సహజంగానే వస్తాయి. ఏమండి, మరి ఈ కాడికి దేవుని నమ్ముకోవటం ఎందుకండి? అందరిలాగానే మాకు కూడా కష్టాలు వస్తున్నాయి కదండి, అందరిలాగానే మాకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి కదండి, ఇక మేము దేవుని నమ్ముకుంటే మాకేంటండి ఉపయోగం? అందరిలాగానే మాకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి కదా, ఏంటండి ఉపయోగం అని అంటారేమో. ఏమిటి ఉపయోగం అంటే, దేవుని గనక నీవు ఎరగకపోతే, జాగ్రత్తగా వినండి, దేవుని గనక నువ్వు ఎరగకపోతే నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, నీ జీవితంలో నష్టం వచ్చినప్పుడు నీవు దాన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి నీకు ఉండదు. దాన్ని జయించగలను అన్న ధైర్యం కానీ, దాన్ని అధిగమించగలను అనే నమ్మకం కానీ నీలో ఎన్నడూ ఉండదు. చాలామంది లోకంలో అన్నీ ఉండి కూడా ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా అండి? చాలామంది ధనవంతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డబ్బు ఉంది, వాళ్ళకి పేరు ఉంది, పలుకుబడి ఉంది, వాళ్ళకి తక్కువేమీ లేదు. తినడానికి తిండి లేకో ఇంకేదో లేకో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. మరి ఎందుకు వాళ్ళ జీవితంలో అన్నీ ఉండి కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే, వాళ్ళ జీవితాల్లో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సుఖం లేదు. ఒక చిన్న శ్రమ రాగానే, ఒక చిన్న కష్టం రాగానే, ఒక చిన్న శోధన రాగానే దీన్ని జయించగలుగుతాము అనే ఒక ధైర్యం వాళ్ళలో లేదు. అందుకనే వాళ్ళు తమ జీవితాన్ని ఈ ఆత్మహత్య ద్వారా అంతం చేసుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డగా నీవు ఎప్పుడు కూడా అట్లాంటి దానికి నువ్వు లోను కావు. ఎందుకంటే నీ జీవితంలో ఏదన్నా చిన్న శ్రమ వచ్చిందా, నీకు ధైర్యం ఉంటుంది, దేవుడు నాకు ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఈ చిన్న కష్టం నుంచి నన్ను బయటపడేస్తాడు అనే ఒక నమ్మకం దేవుని బిడ్డలకు మాత్రమే ఉంటుంది. శ్రమ వచ్చిందా, ఏం పర్వాలేదు, కొద్ది కాలం నేను దీన్ని అనుభవిస్తాను, దేవుడు నా మేలు కోసమే ఇది ఉంచాడు, ఇది నేను అధిగమిస్తే, దీన్ని నేను తట్టుకుంటే ఇంతకు మించిన బహుమానం దేవుడు నాకు ఇస్తాడనే ధైర్యం, ఆ నమ్మకం ఒక దేవుని బిడ్డకు మాత్రమే ఉంటుంది. అందుకని ఈ లోకంలో అన్యులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా దేవుని ఎరిగిన వారు, దేవుని బిడ్డలైన వారు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా దాదాపుగా ఎక్కడా ఉండదు. కాబట్టి తేడా ఎక్కడొచ్చిందంటే వాళ్ళకు దేవుడు లేడు, మనకు దేవుడు ఉన్నాడు. వాళ్ళకు దేవుడు లేడు కాబట్టి చిన్న శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడతాను, జయిస్తాను అనే నమ్మకం వాళ్ళలో లేదు. కానీ నీకైతే అట్లా కాదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు.
ఒకవేళ నీవు కొన్నిసార్లు ఆయనకు నీ కష్టాన్ని చెప్పుకోకపోయినా సరే, దేవుడు నీకు సహాయం చేయటానికి వస్తాడు. కొన్నిసార్లు నీకున్న ఇబ్బందిని బట్టి నీవు ఆయనకి ఏ మాట చెప్పకపోయినా సరే, ప్రార్థన చేయకపోయినా సరే, దేవుడు నీకు సహాయం చేయడానికి వస్తాడు. అట్లాంటి మంచి దేవుడు నీవు సేవించే దేవుడు. నీవు చెప్పకపోయినా నీ పరిస్థితి ఏంటో ఎరిగినవాడు యేసయ్య. నీవు కొన్నిసార్లు ప్రార్థన చేయకపోయినా సరే, నీ హృదయాన్ని, నీ పరిస్థితిని అర్థం చేసుకునేవాడు యేసయ్యే.